జనరల్‌గా ఏందంటే ఇయాల ఉన్న ఆర్గనైజేషన్ రేపు ఉండట్లేదు. హ్మ్. సో, ఎందుకు ఉండట్లేదని తీరా చూస్తే ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఎగ్జాక్ట్‌లీ. మెయింటైన్ చేయలేక, అవును. సో, ఖర్చులు గానీ, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా రెంట్‌లు గానీ, సో, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. ఇట్లాంటివి గవర్నమెంట్ అనేది టేకప్ చేయదు చేయదు మాక్సిమము. గదా! అవును. సో, చేసినా గూడా అది శంకుస్థాపనల వరకే పరిమితం ఉంటది. అవును. దాని అవును. తర్వాత క్లోజ్ అవుతది. అప్పుడే స్టార్ట్ చేశాను. ఇది కాదు, ఒక ఆర్ఫనైజ్ హోమ్ పెట్టి, ఆర్ఫనైజ్ హోమ్‌లోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని తీసుకొని, హ్మ్. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళతో ఆడుకుంటారు. పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో సమానం. సో, వీళ్ళతో ఉంటారు. ఒకటే దగ్గర ఆహ్, మ అల్ అచ్చచ్చా! ఆ! మనవడు, మనవరాల్లాగా ఉంటారని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. అప్పుడు నిర్ణయం తీసుకొని నేను దాదాపు ఒక 1 ఇయర్ పాటు డొనేషన్స్ కలెక్ట్ చేశా. సో, రోడ్ల మీద ఎవరైతే ఉంటారో అప్పుడు నియర్ బై బ్యాంక్స్ ఉంటాయి. ఐసీఐసీ బ్యాంక్స్ ఏటీఎమ్స్ దగ్గర. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా ఆర్ఫనైజ్ హోమ్ ఉందండి మాది. సో, ఇక పలానా ప్లేస్‌లో ఉందని చెప్పేసి అట్లా డొనేషన్స్ కలెక్ట్ చేసి తెచ్చాను. అనిల్ సార్ ఇప్పటికీ ఉంది. హ్మ్. ఇప్పటికి దాదాపు అనిల్ సార్ 20 ఇయర్స్ నుంచి సర్వీస్‌లోనే ఉన్నారు. ఇప్పటికీ దిల్సుఖ్‌నగర్ రెడ్డి బేస్ దగ్గర ఉంది. ఆర్ఫనైజ్ హోమ్ ఉంది. హ్మ్. సో, అక్కడ ఇప్పుడు మంచి ప్రయోజకులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మంచిగా చూసుకునేటోళ్ళు. వెరీ గుడ్. సో, అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆర్ఫనైజ్ హోమ్ ఒకటి, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని, ఒకటే దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నాను. సో, చిన్న పిల్లలు పెట్టాలంటే కొంచెం కష్టతరంగా ఉందని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అప్పడే స్టార్ట్ చేసి, అప్పుడే నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశాను. అబ్బబ్బా! కాదబ్బా! మామూలుగా ఆ! నీ ఇట్లా కష్టాలు పడి అమ్మ నాన్నని కోల్పోయి సిటీకొచ్చి నానా కష్టాలు పడ్డ వ్యక్తులకు ఒక గోల్ ఉంటది. ఏంటంటే వేల కోట్లు సంపాదించాలి. వీళ్ళ సమాజం మీద కసి తీర్చుకోవాలనుకుంటారు. నువ్వేంటి రివర్స్‌లో వచ్చావు? జనరల్‌గా ఏందంటే కొంతమంది సర్వీస్‌లో ఉన్న వాళ్ళేందంటే ఎంత సర్వీస్ చేయాలా అని చూస్తారు. ఒక అంతే. బిజినెస్ మ్యాన్ ఏందంటే బిజినెస్‌లో ఎన్ని డబ్బులు సంపాదియాలా, ఇయాల ఎంత సంపాదించాము, రేపెంత సంపాదియాలని ఆ అవును. టార్గెట్‌లో ఉంటాడు. సో, అదే సర్వీస్‌లో ఉన్న వ్యక్తి ఏందంటే ఈరోజు ఏం సర్వీస్ చేశాము, రేపు ఇంకెంతమందికి చేయాలనే ఆలోచనలో ఉంటారు. బా! సర్వీస్ చేసేవాళ్ళు అట్లా ఉంటారు. సో, అందుకే నేను ఫస్టు ఓల్డ్ ఏజ్ హోము, దాని తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషను, దాని తర్వాత ఫ్రీగా మెడికల్ ఎక్విప్‌మెంట్స్ కూడా నేనిస్తాను. ఫ్రీగా మెడికల్ బెడ్లు గానీ, వీల్ చైర్స్ గానీ, ఆ! వాకర్సు, కాన్సంట్రేటర్ ఇట్లా ఫ్రీగా ఇస్తా. అంటే ఎవ్రీ అబ్బా! 4 గ్రేట్ ఇయర్స్‌కు అబ్బా నువ్వు. ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసుకుంటూ నేనొస్తున్నాను. ఆ! సో, జనరల్‌గా ఏందంటే 2011 నుంచి ఇది స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు 2015లో ఇది స్టార్ట్ చేశాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత 2018లో నుంచి ఎక్విప్‌మెంట్స్ అప్పుడు బేసిక్‌గా స్టార్ట్ చేసి హ్మ్. 2014లో మాత్రం 2024లో ఎక్విప్‌మెంట్స్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్‌లో హ్మ్. మేము దాదాపు ఒక 6,00,00,000 విలువ చేసే వస్తువులిచ్చాం ఆ! ఫ్రీగా. ఓహ్! అయితే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, బెడ్లు గానీ, వీల్ చైర్స్ గానీ, వాకర్స్ గానీ ఏదైనా ఖాళీగా ఉంటే మాకిచ్చారంటే, హ్మ్. సో, మేము ఎవరికైనా ఎవరికైతే అవసరం ఉన్నాయో ఉపయోగం ఉంది. అవును. వాళ్ళకిచ్చేసి, సో, మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు వాడుకోండి. మళ్ళా మాది మాకివ్వండి. మా హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ఏదైనా సపోర్ట్ కరెక్ట్. చేయండని కరెక్ట్. ఆ! అట్లా స్టార్ట్ చేశాము. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 1 ఇయర్‌లోనే 6,00,00,000 విలువ చేసే వస్తువులు రెడీ టు సర్వ్ అబ్బబ్బా! ఫౌండేషన్ నుంచి ఇచ్చాము. ఆ! సో, అప్పుడే సాక్షి యంగ్ అచీవర్ అవార్డు గవర్నర్ చేతుల మీదుగా ఇచ్చారు. వావ్! సో, అది లాస్ట్ ఇయర్ జరిగింది. సో, లాస్ట్ ఇయర్ తర్వాత అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. సో, సూపర్. ఈ ఇయర్ ఏమో చిరంజీవి గారు. సో, రైట్. మేమెక్కడో వనస్థలిపురం డీమార్ట్ వెనకాల రైట్. ఉన్న మమ్మల్ని గుర్తించి, సో, మా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెద్దవాళ్ళ సమక్షంలో చేసి చాలా హ్యాపీగా అనిపించింది. రైట్. కాదు నువ్వు చెడిపోయావు సరే. మీ ఫ్యామిలీ గూడా నీ వెంట నడుస్తుందేంటి? ఇక వాళ్ళ సపోర్ట్ లేనిది అనేది నేను చేయలేను. ఆ! కంపల్సరీ ఏది చేయాలన్నా అబ్బా! గూడా, ఎక్కడికైనా గ్రేట్ వెళ్ళాలన్నా నిజంగా. గూడా, ఆ! ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా గూడా మా ఫ్యామిలీ, మా వైఫ్ సపోర్ట్ అదే ఖచ్చితంగా అంటున్నా. ఉంటది. ప్లస్ నాకు ఇద్దరు అమ్మాయిలు. సో, వాళ్ళు గూడా సేవా కార్యక్రమాలలో ముందుంటారు. అబ్బా! వాళ్ళేంటంటే ఇటు సేవలు చేస్తూ జనరల్‌గా సండే, సండే ఫుడ్ ఆ! ఆ! డిస్ట్రిబ్యూషన్‌కొస్తుంటారు. దాంతో పాటు వాళ్ళు కూచిపూడి చేస్తారు. మాకు ఇంట్లో పోటీ ఉంటది. ఆ! ఖచ్చితమైన పోటీ ఉంటది. అచ్చా! డాడీ కూచిపూడిలో మాకెక్కువ సర్టిఫికేట్‌లొస్తాయి. ఆ! నీకు సోషల్ సర్వీస్‌లో అచ్చా! నీకెక్కువ సర్టిఫికేట్స్ వస్తాయా? అవార్డులు నీకెక్కువ వస్తాయా? ఆ! మాకు వస్తాయా? అని కొంచెం చిన్న ఫైటింగ్ అవుతుంటది. సో, వాళ్ళు ఆ రంగంలో రాణిస్తున్నారు. నేను ఈ నైస్. సోషల్ రంగంలో ఇలా ముందుకెళ్తున్నాను. సూపర్బ్! సూపర్బ్! సో, సెలబ్రిటీస్. సో, సేవ అన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారు. సో, చిరంజీవితో ఎట్లా మీరు టచ్‌లోకెళ్లారు? మేము లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 'గేమ్ చేంజర్' మూవీలో డైరెక్టర్ వాసు గారు, మేనేజర్ గారు ఫోన్ చేశారు ఆ! మాకు. ఫోన్ చేసి శంకర్ ఇట్లా డైరెక్టర్ శంకర్ మూవీ కొత్త సినిమా వస్తుంది 'గేమ్ చేంజర్' మూవీ. హ్మ్. అప్పుడు పేరు కూడా చెప్పలేదు అసలు. ఆ! మూవీ ఆ! పేరు కూడా చెప్పలేదు. డైరెక్టర్ శంకర్ అని చెప్పారు. సో, డైరెక్టర్ శంకర్ గారి సినిమా వస్తుంది. దాంట్లో రియల్‌గా ఓల్డ్ ఏజ్ వాళ్ళని కావాలని వెతుకుతున్నారు. సో, మీ ఓల్డ్ ఏజ్ హోమ్ సెర్చ్ చేస్తే వచ్చిందని వాసు గారు మాకు ఫోన్ చేశారు. సరే ఓకే సార్. మాకు సినిమాలో రావడం మాకంటే అదృష్టం ఏం లేదు సార్.
మేము వస్తాము అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ మూవీలో మేము రామ్ చరణ్ గారి దగ్గరగా మా వాళ్ళందరూ ఈరోజే మార్నింగే ప్లే అయింది సినిమా చూసాము, అది ఓకే. జీ తెలుగులో వచ్చింది. సో దాంట్లో ఒక దాదాపు ఆల్మోస్ట్ అందరూ మా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే. అందరూ అన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అందరూ ఒక వారం రోజుల పాటు చేశాము. సో ఎక్కడ చేశారు? ఇక్కడ ఇది ఒకటేమో గండిపేట ఏరియాలో చేశారు, అచ్చా. ఒకటి సికింద్రాబాద్ ప్యాలెస్లో ఒకటి ఓకే, చేశారు, ఓకే. ఒకటి కుకట్పల్లిలో ఒక 3 సీరియల్ వాళ్ళే వచ్చి పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే పెట్టుకొని మంచిగా చేశారు. వారం రోజులు మా వాళ్ళని మంచిగా చూసుకొని పంపించారు. సో అప్పుడు వాసు గారు మన పెద్దవాళ్ళని నడిచే విధానం చూసి, అరే పిల్లని ఆర్ఫనైజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వచ్చారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వలేము, డబ్బులు జనరల్గా ఆర్టిస్టులాగా అయితే రాలేదు, వీళ్ళు నార్మల్గా వచ్చారు అన్న ఉద్దేశంతో ఒక యూనియన్ ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ నుంచి తలా కొంత డబ్బు పోగేసుకొని 1 లక్ష రూపాయల వరకు మనకు చెక్ ఇచ్చారు. టీ నుంచి మేకప్ మ్యాన్ వరకు ఆర్టిస్టుల వరకు కూడా మనకు తలా ఒక చెయ్యేసి 1 లక్ష రూపాయల చెక్ ఇచ్చారు. షూటింగ్ అయిపోయే రోజుకి మాకు చెక్ ఇచ్చారు. అందరితో ఒక ఫోటో దిగి వాళ్ళంతా కలెక్ట్ చేసి పలాని వాళ్ళు, దాంట్లో నేను లిస్ట్లో చూస్తే దాదాపు 250 మంది ఉన్నారు. సినిమా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సినిమా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సినిమా వాళ్ళు మనకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ఎవరైతే తీసుకెళ్లారో అతను మనకు ఏమి ఇవ్వలేదు, ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. కానీ వాసు గారు మాత్రం గుర్తించి 1 లక్ష రూపాయలు మాత్రం చెక్ ఇచ్చారు మనకి. చెక్ ఇచ్చి దాంట్లో చూస్తే ఆ టీ ఇచ్చే అతని నుంచి ఉన్నాయన్న దాంట్లో డబ్బులు. టీ అతను, మేకప్ మ్యాన్, టైలరింగ్ అతను, డ్రైవర్లు, యూనియన్ వాళ్ళు, ఆర్టిస్టు సునీల్ గారు, చమ్మక్ చంద్ర, ఇట్లాంటి వాళ్ళు, అంటే రామ్ చరణ్ గారి వరకు వెళ్ళలేదు అనుకుంటా ఈ విషయం. సో అప్పుడు అట్లా కలెక్ట్ చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ సినిమాలో మేము చేశామనే మక్కువతోటి మేము రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న వీడియో తీసి పెట్టాము ఓల్డ్ ఏజ్ హోమ్లో. సో మా పెద్దవాళ్ళతోటి, మా దాంట్లో సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు, సో అతనికి సుబ్రహ్మణ్యం గారితో ఇలా చెప్పాము, రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా, ఒకసారి ఇన్వైట్ చేద్దాము, అంత పెద్ద వ్యక్తి రాడు మన కాడికి, జస్ట్ మనం చేసిన వీడియో అన్న అతనికి రీచ్ అవుతుందేమోనని ఒక చిన్న వీడియో చేసాము. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, సో మీరు ఇలాంటి బర్త్డేలు చాలా హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి చేస్తే ఆ వీడియో రామ్ చరణ్ గారు చూశారు. రామ్ చరణ్ గారు చూసి అది చిరంజీవి గారికి పంపించారంట. సో మన చిరంజీవి గారు అది చెప్పారు, మా అబ్బాయి పంపించాడు ఈ వీడియో అని చెప్పేసి లైవ్గా 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, మా చరణే పంపించాడు ఈ వీడియో, నేను చూశాను అని చెప్పేసి మా పెద్దవాళ్ళతో చెప్పాడు. సో తను చూసి దగ్గరుండి మన వాళ్ళందరికీ బట్టలు పెట్టి, అందరికీ జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ అన్న వ్యక్తి ఎవరికో పేరు కోసం నార్మల్గా ఒకళ్ళిద్దరికి పెట్టి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి మేము ఎంతమంది 35 మంది వెళ్తే 35 మందికి దగ్గరుండి అందరికీ భోజనాలు పెట్టి, అన్ని రకాలుగా భోజనాలు పెట్టి, అందరికీ బట్టలు దగ్గరుండి సెలెక్షన్ బట్టలు చేయించి, బట్టలు పెట్టి, సో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకొని మరి దగ్గర ఉండి వెళ్ళారు. ఎందుకంటే మేము చిరంజీవి గారు మమ్మల్ని పిలవడం అనేది చాలా మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేను. మేము జనరల్గా వారానికి 1-2 సార్లు అయినా కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు అయినా కూడా కంపల్సరీ, అంటే కొన్ని ఏంటంటే డబ్బులు వెలకట్టనేవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లాంటిది చిరంజీవి గారు మాకు అంత టైం ఇచ్చి మాతో గడవడం మాకు అసలు జీవితంలో మర్చిపోలే విధమైన సంఘటన అది మాత్రం. రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు ఈ టీంతో? రామ్ చరణ్ గారు బర్త్డే రోజు రాలేదు మనకు, రామ్ చరణ్ గారు రాలేదు అని చెప్పేసి చిరంజీవి గారు వచ్చి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పిలిపించి, సో చిరంజీవి గారే మనకు మొత్తం దగ్గర ఉండి చూసుకొని పంపించారు. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే, అంటే ఎక్కడో సింక్ అవుతుంది మాకు చిరంజీవి గారికి. ఇప్పుడు వచ్చే సినిమా పెద్ది ఏదైతే ఉంది, మా ఇంటి పేరు కూడా పెద్ది, పెద్ది శంకర్, అది కూడా ఉంది. ప్లస్ నా మొబైల్ నెంబరు 27 ప్లస్ నా బండి నెంబరు 27 ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కూడా రామ్ చరణ్ గారి ఏదైతే గేమ్ ఆడతారో స్పోర్ట్ మ్యాన్ వేస్తాడో దాంట్లో కూడా 27 ఉంటుంది. డబ్బులు ఏమి ఇవ్వలేదు మరి చిరంజీవి గారు? డబ్బులు ఇస్తారు. చిరంజీవి గారు 2 lakhs స్పాన్సర్ చేశారు. చెప్పాము సరే ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందండి, ప్రతిసారి రెంట్ ప్లేస్ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంతమంది వృద్ధుల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎవరు ఇవ్వట్లేదు సార్ అంటే, తను ప్రస్తుతానికైతే ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి నేను మీ వెంట ఉంటాను, సో ముందు ఏదన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి అని భరోసా ఇచ్చాడు. సో తను ఎంత మాత్రం ముందు ఉంటాడా అనేది